తర్వాత ఏం జరిగిందో తెలియదు. వరుసగా ఓటమిలు ఎందుకు అవుతున్నాయో కూడా తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఓ కావ్య ఎవరైతే ఓనర్ ఉన్నారో కావ్య మారన్ తను చాలా సపోర్ట్ చేస్తుంది టీంకి. మీకు ఏం కావాలి, ఎలా అయినా నేను సపోర్ట్ చేస్తాను, ఏమేమంటే ఇస్తాను అని చాలా క్లియర్గా చెప్తూ ఉంది. అయినా మరి ఎందుకు అలా ఓడిపోతున్నారంటే అక్కడ కావ్య గారి ఒక్కరిదే కాదు బాధ పెట్టేది, 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు వీళ్ళు. మరి ఆడేవాళ్ళు కాదా, లైట్గా ఆడేవాళ్ళ అంటే అట్లా కాదు, అందరు ఇరగదీసేటోళ్ళే. మ్యాచ్లో ఉండేటోళ్ళు బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ మంచి ఆడేటోళ్ళు. మరి ఎందుకు మ్యాచెస్ పోతున్నాయి ఏంది అనేది తెలియదు. సో కావ్య మారన్ అప్పటికి కూడా తను చెప్తుంది, మీరు వాళ్ళు ఓడిపోవాలని కాదు, మనం గెలవాలనే ఆలోచనతోనే మీరు ఆడండి, మీకు ఏం కావాలని నేను సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ 280, తర్వాత 280, తర్వాత 180, 140, 150 అట్లా దిగజారుతున్నారు తప్ప స్కోర్ని పెంచట్లేరు. మీరు కనీసం 150 కొట్టడం కూడా చాలా గగనంగా మారిపోతుంది. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నారా, ఇంకేదైనా సౌకర్యాలు కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అని తను మాత్రం చాలా క్లియర్ కట్గా ఉంది. ఎవరైతే మారన్ గారు ఉన్నారో, కావ్య గారు ఉన్నారో, తను క్లియర్ కట్గా ఉంది, నేను మీకు ఏదైనా సపోర్ట్ చేయడానికి నేను రెడీ. మీరు ఎందుకు అలా భయపడుతున్నారు, ఒక్కొక్క బాల్ కొట్టడానికే భయపడుతున్నారు, మీరు ఒక్కొక్క బాల్ వేయడానికి భయపడుతున్నారు. అంటే వాళ్ళు వేసే బాల్కి మీరు కొడితే అవుట్ అవుతారేమో అన్నట్టు భయపడుతున్నారు, లేదు అంటే మీరు వేసే బాల్ వాళ్ళు 6 ఏడో కొడతారని భయపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు అంత మీరు ఆ మైండ్ అంతా అట్లా ఎందుకు డైవర్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కూల్గా ఆడండి, బాల్ ఓడిపోవాలి కదా, మనం గెలవాలనే ఆలోచనతోనే మీరు ఆడండి, మీకు ఇంకేలాంటి సపోర్ట్ కావాలని నేను ఇస్తాను. వాస్తవానికి కావ్య లాంటి ఓనర్ దొరకడం చాలా కష్టం. ఎట్లా అంటే ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే మీకు ఇది ఇస్తా అది ఇస్తా, ఒక మ్యాచ్ ఓడిపోయింది అనుకో మీరు వేస్ట్ పని అంటే అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. కానీ కావ్య మారన్ ఏంటంటే తను మీకు ఏదైనా సరే నేను సపోర్ట్ చేస్తాను, మీరు ఎందుకు ఓడిపోతున్నారు, జస్ట్ మీరు గెలవండి అంతే, మీరు ఆట మీద మాత్రం దృష్టి పెట్టండి, ఇంకేది ఆలోచించకండి, ఆట మీద మాత్రం దృష్టి పెట్టండి, మీరు ఆడండి, గెలవండి. 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళందరూ కూడా మీ పైన హోప్స్ పెట్టుకున్నారు, సో మీరు ట్రై చేయండి, మంచిగా గెలవండి అని కావ్య గారు అయితే చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు అలా డిలే చేస్తున్నారు, ఎందుకు ప్రతి మ్యాచ్ అంటే కనీసం హోప్ కూడా రావట్లేదు, అరే వీళ్ళు గెలుస్తారు ఇక పక్క బయట పడిపోతారనే ఆలోచన కూడా వచ్చేంత ఛాన్స్ కూడా లేదు. సగం మ్యాచ్ అయిపోయాక క్లారిటీ వస్తుంది, వికెట్ పడిపోవడము, లేదంటే వీళ్ళు వాళ్ళకు అవతలకు స్కోర్ ఎక్కువ వేయడము, ఇంకా ఇది ఇంతే వేస్ట్ బిస్కెట్లే అనేలాగా క్రియేట్ చేస్తున్నారు. మరి ఎందుకు అంత దారుణంగా ఆడుతున్నారు, కోచింగ్ అందరూ బాగున్నారు, ఎస్ఆర్హెచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ కోచెస్ కానీ అందరూ కూడా, అటు బౌలింగ్ కోచ్ కానీ లేదంటే బ్యాటింగ్ కోచ్ కానీ అందరూ చాలా మంచి అద్భుతంగా రాణించిన వాళ్ళే. మరి ఫస్ట్ మ్యాచ్లో ఉన్నంత ఊపు సెకండ్ మ్యాచ్కి ఎందుకు లేదు, థర్డ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్ అలా ప్రతి మ్యాచ్కి స్కోర్ తగ్గుతూనే ఉంది. 280 నుంచి 280, 200, 180, 150, 140 అట్లా దిగజారుతూనే ఉంది స్కోర్. ఎందుకు అంత దారుణంగా పడిపోతుంది, ఎందుకు ఆడలేకపోతున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. మొత్తానికి మన తెలుగు రాష్ట్రాలు మీపై చాలా హోప్ పెట్టుకుంది, ఎస్ఆర్హెచ్ పైన. సన్ రైజర్స్ ఎస్ఆర్హెచ్ మీద అయితే మంచి హోప్ పెట్టుకున్నారు. మీరు ఆడాలి, ఆడి గెలవాలి, మన హైదరాబాద్ని గెలిపియాలి అని కావ్య మారన్ కూడా అంతే ధీటుగా ఉంది. ఇప్పటికైనా వాళ్ళని ఒక్క మాట కూడా అనట్లా, ఎందుకు మీరు డిస్టర్బ్ కావద్దు, మీరు ఆడండి, మంచిగా ఆడి గెలిపియండి అని ఆలోచన తప్ప అసలు వద్దు మీకు చేత కాదు ఇంకో వేరే వాళ్ళని తీసుకుంటా అనే ఆలోచన కూడా లేదు. మీరు ఉన్న టీం పర్ఫెక్ట్ ఉంది, మంచిగా ఉంది, మీరు కొద్ది ఫోకస్ చేయండి స్కోర్ మీద, అటు బౌలింగ్ మీద కానీ బ్యాటింగ్ మీద కానీ, అవతల వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్ కానీ మన ఫీలింగ్ ఆలోచించండి, ఫీలింగ్ ఎలా సెట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళు. మంచిగా ఆడండి, మీరు ఎంత అయితే అంత ప్రయత్నించండి మీతో, అంతేగాని ఎప్పుడు వాళ్ళని ఒడగొట్టాలనే ఆలోచన కాకుండా మనం గెలవాలనే ఆలోచన, బాల్ ఎట్ వేయాలి, బ్యాటింగ్ ఎట్లా ఆడాలి మీకు అంతా తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. బట్ అయినా నేను ఓనర్గా నేను చెప్పాలి కాబట్టి మోటివేట్ చేస్తున్నాను. మీరు ఎలా అయినా సరే గెలిచేలా ప్రయత్నించండి, అంతే అని ఓడేలా కాదు, మీరు గెలిచేలా ప్రయత్నించండి అని చెప్తున్నారు. ఎంత మంచిగా, ఎంత కూల్గా, ఎంత ఓపికతో, అంటే వరుసగా మ్యాచెస్ ఓడిపోయినా ఇంత కూల్గా చెప్పే ఓనర్ని నేను ఎంతవరకు చూడలేదు మన కావ్య మారన్ గారు. సో అంత కూల్గా చెప్తున్నందుకు మీరు ఇంకా కష్టపడండి, ఏం కావాలో వాళ్ళని అడగండి, అడిగి తీసుకొని మీరు మాత్రం మన హైదరాబాద్ పరువు తీయకుండా కాపాడండి అని నా విజ్ఞప్తి.